మనకైతే ఇక్కడ డీమన్ పవన్ వచ్చి సుమన్ శెట్టి అన్నని సెలెక్ట్ చేసుకున్నారు. సో, సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫస్టే అతను బాల్ విన్ అయ్యాడు. బట్ ఈవెన్ తో అక్కడ మనం చూసినట్లయితే అక్కడ జస్ట్ 1,00,000 రూపీ కాయిన్స్‌ని మాత్రమే సుమన్ శెట్టి అన్నకు ఆఫర్ చేశారు. అండ్ దీనికి ప్రతి ఒక్క హౌస్‌మేట్ కూడా అగ్రీ చేశారు. అంటే సుమన్ శెట్టి 1,00,000 కాయిన్స్‌కే ఇక్కడ డిజర్వ్. అండ్ తన గేమ్ ఇప్పటివరకు అంతవరకే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఎవరు కూడా అబ్జెక్ట్ అయితే అస్సలు చేయలేదు. సో, ఇక్కడ ఉన్న రీజన్స్ ఏంటైతే మొదటి నుండి ఇప్పుడు దాకా సుమన్ శెట్టి అన్న ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాడు. ఎక్కడ గేమ్ ఆడాలో అక్కడే గేమ్ బాగా ఆడాడు. అండ్ మేజర్‌లీ ఇక్కడున్న హౌస్‌మేట్స్‌లో ఇప్పుడున్న వాళ్ళలో చూస్తే ఐ డిజర్వ్ హిమ్ లైక్ 1,00,000 కాయిన్స్‌కి తను బాగా సూటబుల్ అని చెప్పి ఉన్నారనమాట. సో, డీమన్ పవన్ సెలెక్ట్ చేసుకుంది గుడ్ డెసిషన్ అని చెప్పి మీరంటారా? లేదా ఆ 1,00,000 కాయిన్స్‌కి ఇంకెవరన్నా డిజర్వ్డ్ పీపుల్ ఉన్నారా? సుమన్ శెట్టి కన్నా తక్కువ, ఎక్కువలో? కామెంట్స్‌లో చెప్పండి.